ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశివారికి 2026 ఏప్రిల్ 1 బుధవారం, 2 గురువారం, 3 శుక్రవారం, 4 శనివారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మీకు వివరించబోతున్నాం. ఈ 4 రోజుల్లో మీ జీవితం ఎలా మారబోతోంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ అవకాశాలున్నాయి అన్నది పూర్తిగా అర్థమయ్యేలా చెబుతాం. మీరు జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం సరైన దారిలో ఉండాలని, చిన్న చిన్న మార్పులు కూడా మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో ఈ రాశిఫలాల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీ అందరి సహకారం మాకు చాలా ముఖ్యం. మీరు ఇంకా మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రోత్సాహమిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, మరియు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఈ వీడియోను ఎంతో శ్రద్ధతో తయారు చేస్తున్నాం. వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ 4 రోజుల కాలం తులారాశివారికి ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకువచ్చే సమయం. ఏప్రిల్ 1 బుధవారం నుండి 4 శనివారం వరకు గ్రహాల ప్రభావం మీ మనసు, ఆలోచనలు, నిర్ణయాలపై గట్టిగా పనిచేస్తుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన పరిస్థితులు ఒక దిశగా మిమ్మల్ని నడిపించాయి. కానీ ఈ 4 రోజులు మాత్రం మీలోని లోతైన భావోద్వేగాలను బయటకు తీసుకొస్తాయి. ఈ సమయంలో మీరు అనుభవించే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. సాధారణంగా కనిపించే చిన్న చిన్న మార్పులు కూడా మీ భవిష్యత్తులో పెద్ద ప్రభావాన్ని చూపవచ్చు. కొన్నిసార్లు మీరు ఎందుకిలా జరుగుతోందో అర్థం కాకపోవచ్చు, కానీ ఇది గ్రహాల కదలికడ ప్రభావం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు ఎలా స్పందిస్తారో అన్నది మీ ముందున్న కాలాన్ని నిర్ణయిస్తుంది. మీ ఆలోచనలు ఒకవైపు ఆశతో నిండిముంటాయి, మరోవైపు సందేహాలతో కూడుకుని ఉంటాయి. ఈ రెండింటి మధ్య మీరు సంతులనం కనుగొనాల్సిన అవసరముంటుంది. తులారాశివారికి సహజంగా సమతుల్యత ముఖ్యమైనది, కానీ ఈ కాలంలో ఆ సమతుల్యత కొంచెం కదిలిపోవచ్చు. ఈ సమయంలో మీరు మీ మనసును వినడం చాలా ముఖ్యం. ఇతరుల మాటలు, విమర్శలు, సూచనలు మీపై ప్రభావం చూపుతాయి, కానీ మీరు మీ అంతరంగ స్వరాన్ని నమ్మాలి. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షగా మారవచ్చు. మీరు ఎంత స్థిరంగా ఉంటారో అంత మంచి ఫలితాలు పొందుతారు. ఇది కేవలం కష్టకాలం మాత్రమే కాదు, ఇది ఒక మార్పు దశ. ఈ దశలో మీరు మీ జీవితంలో ఏం కావాలో, ఎటు వెళ్లాలో స్పష్టంగా తెలుసుకునే అవకాశముంటుంది. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు సహనం అత్యంత ముఖ్యమైన గుణంగా మారుతుంది. మీరు ఎంత సహనంతో ఉంటారో అంత తక్కువ బాధను అనుభవిస్తారు. ఈ సమయంలో మీకు ఎదురయ్యే పరిస్థితులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు ఆలస్యమవుతాయి. మీరు పెట్టిన కష్టం వెంటనే ఫలితమివ్వకపోవచ్చు. ఇది మీలో నిరాశను కలిగించవచ్చు. నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ఆలోచన వస్తుంది. ఇది చాలా సహజం. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ప్రతి కష్టం వెంటనే ఫలితమివ్వదు. కొన్నిసార్లు ఫలితం రావడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోతే మీరు చేసిన కష్టాన్ని మీరు తానే వృధా చేసుకున్నట్టవుతుంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ పరిస్థితిని అర్థం చేసుకోరు. వారు మీకు సరైన ప్రోత్సాహమివ్వకపోవచ్చు. కొందరు మీపై విమర్శలు కూడా చేయవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు భావోద్వేగాలకు లోనవకుండా ఉండాలి. మీరు శాంతంగా ఉండాలి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షకాలం. ఈ పరీక్షను మీరు సహనంతో ఎదుర్కొంటే తరువాత మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. మీరు ప్రతిరోజూ ఉదయం లేవగానే మీ మనసును స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఆలోచనలు ఎక్కువగా వస్తే వాటిని నియంత్రించడానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా ప్రార్థన మీకు సహాయం పడుతుంది. ఈ కాలంలో మీ జీవితంలో అనుకోని ఆటుపోట్లు వస్తాయి. మీరు ప్లాన్ చేసిన పనులు ఒక్కసారిగా మారిపోవచ్చు. మీరు ఒక దారిలో వెళ్తుంటే పరిస్థితులు మిమ్మల్ని మరో దారికి మళ్లించవచ్చు. మీరు చాలా ఆశతో ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. ఈ అడ్డంకులు మీలో అసహనాన్ని పెంచవచ్చు. కానీ ఈ ఆటుపోట్లు మీను బలంగా తయారుచేస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి దశలు వస్తాయి. కానీ ఈ దశలో మీరు ఎలా స్పందిస్తారో అదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఒక అడ్డంకిని చూసి వెనక్కి తగ్గితే మీరు అవకాశాన్ని కోల్పోతారు. కానీ అదే అడ్డంకిని ఒక ఛాలెంజ్గా తీసుకుంటే మీరు ఎదుగుతారు. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి.
ఏ సమస్య వచ్చినా అది శాశ్వతం కాదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది. మీరు ఆ పరిష్కారం కోసం శాంతంగా ఆలోచించాలి. కొన్నిసార్లు మీరు మీమీదే సందేహపడవచ్చు. నేను సరైన దారిలో ఉన్నానా అని అనిపించవచ్చు. కాని ఇది తాత్కాలిక భావన మాత్రమే. మీరు మీ లక్ష్యాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి. ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆలోచించి తీసుకోవాలి. చిన్న తప్పు కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని అవమానాలను ఎదుర్కొనే అవకాశముంది. మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. మీరు చెప్పిన మాటలను కొందరు పట్టించుకోకపోవచ్చు. ఇది మీ మనసును బాధపెడుతుంది. మీరు చేసిన కష్టం వృధా అయిపోయినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నట్టు భావించవచ్చు. కాని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, అవమానమనేది మీ విలువను తగ్గించదు. అది కేవలం ఒక పరిస్థితి మాత్రమే. ఈ పరిస్థితిని మీరు ఎలా తీసుకుంటారో అదే ముఖ్యం. మీరు ఈ అవమానాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి. ఇది మీలోని బలాన్ని పెంచుతుంది. మీరు మరింత కష్టపడేలా ప్రేరణ ఇస్తుంది. ఈ సమయంలో మీరు ప్రతిస్పందించకుండా ఉండడం మంచిది. మీరు కోపంతో మాట్లాడితే పరిస్థితి మరింత చెడిపోతుంది. మీరు నిశ్శబ్దంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టాలి. మీరు మీ విలువను మీరే తెలుసుకోవాలి. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకూడదు. మీరు నిజాయితీగా పనిచేస్తే ఒకరోజు మీకు గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజుల్లో కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశముంది. మీరు చెప్పిన ఒక చిన్న మాట కూడా ఇతరులకు బాధ కలిగించవచ్చు. అలాగే ఇతరుల మాటలు మీకు కూడా బాధ కలిగించవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి. మీ భావాలను కంట్రోల్లో ఉంచాలి. కోపంతో మాట్లాడితే పరిస్థితులు మరింత పెరుగుతాయి. సమాజంలో కూడా కొంతమంది మీపై విమర్శలు చేయవచ్చు. మీ పనిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు చేసిన మంచి పనులను కూడా కొందరు నెగటివ్గా చూడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ మనసును బలంగా ఉంచాలి. మీరు నిజాయితీగా ఉంటే ఒకరోజు నిజం బయటపడుతుంది. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మీరు ముందుగా శాంతంగా ఉండాలి. మీరు ముందుగా మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో మీరు సహనం, ప్రేమ, అర్థం చేసుకునే స్వభావం చూపిస్తే మీరు సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. ఈ 4 రోజుల్లో తులారాశివారికి ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి అనిపించే అవకాశం ఉంది. మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోవచ్చు. మీరు ముందుగా అనుకోని అవసరాలు వచ్చి మీ సేవింగ్స్ను తగ్గించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటివరకు మీరు కొంత స్థిరంగా ఉన్నా ఈ సమయంలో డబ్బు నిల్వ ఉండటం కష్టంగా అనిపించవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా అప్పటికే ఉన్న బాకీలు మీపై భారంగా అనిపించవచ్చు. మీరు సంపాదించిన డబ్బు మీ చేతిలో ఎక్కువసేపు నిలవడం లేదు అనే భావన కలుగుతుంది. ఈ పరిస్థితి మీలో ఆందోళన పెంచవచ్చు. ఎంత కష్టపడినా ఎందుకు డబ్బు సరిపోవడం లేదు అనే ఆలోచన వస్తుంది. కానీ ఈ దశను మీరు తాత్కాలికంగా చూడాలి. ఇది శాశ్వత సమస్య కాదు. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఖర్చులను నియంత్రించడం. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకుని ఖర్చు చేయాలి. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఈ సమయంలో అప్పు తీసుకోవాలని అనిపించవచ్చు. కానీ అది చివరి మార్గంగా మాత్రమే చూడాలి. మీరు అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి ముందుగానే ఆలోచించాలి. ఇది ఒక పరీక్షకాలం. మీరు ఈ సమయంలో క్రమశిక్షణగా వ్యవహరిస్తే తరువాత మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. మీలో డబ్బు పట్ల బాధ్యత పెరుగుతుంది. అదే మీ భవిష్యత్తులో పెద్ద లాభాలకు కారణమవుతుంది. ఈ కష్టకాలంలో ఒక ముఖ్యమైన విషయమేమిటంటే దైవం ఎప్పుడూ మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టదు. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా దైవం మీకు కొన్ని సంకేతాల ద్వారా మార్గం చూపుతుంది. ఈ 4 రోజుల్లో ఆ సంకేతాల ఆరంభం కనిపించవచ్చు. మొదట్లో మీరు ఈ సంకేతాలను గుర్తించకపోవచ్చు. ఇవి చాలా సింపుల్గా కనిపిస్తాయి. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక దైవీయ శక్తి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన సంఘటనలను మీరొకసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి కష్టం తర్వాత ఒక మంచి మార్పు వచ్చిందని మీరు గమనిస్తారు. అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ సంకేతాలు మీకొక సందేశమిస్తాయి. ఇంకా కొంచెం సహనం పెట్టు, మంచి రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని. మీరు ఈ సంకేతాలను విశ్వసిస్తే మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. దైవం మీకు ఇచ్చే ఈ సూచనలు మీలో ఆశను పెంచుతాయి. మీరు ఎంత నిరాశలో ఉన్నా ఈ సంకేతాలు మీకు ఒక వెలుగు చూపిస్తాయి. ఈ కాలంలో మీలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. అది అంతరంగ శాంతి. బయట ఎంత కలత ఉన్నా మీ మనసులో ఒక చిన్న శాంతి స్థిరపడుతుంది. మీరు గతంలో కంటే ఎక్కువగా దేవుని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు.
ప్రార్థన చెయ్యాలని, దేవాలయానికి వెళ్లాలని అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవం మీలో భక్తిని పెంచుతున్న సంకేతం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒక ప్రశాంతత అనుభవిస్తారు. ఇది మీకొక కొత్త అనుభూతి ఇస్తుంది. మీరు సమస్యల మధ్యలో ఉన్నప్పటికీ మీలో ఒక నమ్మకం పెరుగుతుంది, ఇది కూడా గడిచిపోతుంది అని. ఈ శాంతి మీకు చాలా ముఖ్యమైనది. ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. మీరు తొందరపడి స్పందించకుండా ఆలోచించి వ్యవహరించగలుగుతారు. మీరు ఈ సమయంలో ప్రార్థనను అలవాటు చేసుకుంటే అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. మీలో ఉన్న భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఇది దైవం మీకు ఇచ్చే మొదటి పెద్ద వరం. మీరు ఈ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం ధీరగా మారడం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందడం ప్రారంభిస్తారు. ముందుగా మీరు పట్టించుకోని విషయాలు కూడా ఇప్పుడు మీకు సంతోషాన్ని ఇస్తాయి. ఒక చిన్న మంచి వార్త, ఒక మంచి మాట, లేదా ఒక చిన్న విజయము, ఇవన్నీ మీకు చాలా పెద్ద ఆనందంగా అనిపిస్తాయి. ఇది మీలోని భావోద్వేగ మార్పును సూచిస్తుంది. కొన్నిసార్లు మీరు అనుకోని మంచి అనుభవాలను ఎదుర్కొంటారు. మీరు ఊహించని విధంగా ఒక పని సక్సెస్ అవుతుంది, లేదా ఒక సమస్యకు సడన్గా పరిష్కారం దొరుకుతుంది. ఇవి సాధారణ సంఘటనలు కాదు, ఇవి దైవం మీకు పంపించే సంకేతాలు. నీ జీవితం మారబోతోంది అని చెప్పే సూచనలు. మీరు ఈ చిన్న ఆనందాలను గమనిస్తే మీలో కృతజ్ఞతాభావం పెరుగుతుంది. మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఈ అనుభవాలు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మీరు మళ్లీ ఆశతో ముందుకు సాగడానికి ప్రేరణ పొందుతారు. 3వ సంకేతం: అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన అనుభవం ఎదురవుతుంది. అది అనుకోని సహాయం. మీరు ఎవరినీ ఆశించకపోయినా ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు, కుటుంబ సభ్యుడు, లేదా పూర్తిగా తెలియని వ్యక్తి కూడా మీకు తోడుగా నిలబడవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవం పంపించిన సహాయం. మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్న సమయంలో ఎవరో ఒకరు మీకు ధైర్యం చెబుతారు, మీ సమస్యను వినిపిస్తారు. ఇది మీకొక పెద్ద ఉపశమనమిస్తుంది. కొన్నిసార్లు ఆర్థికంగా కూడా సహాయం లభించవచ్చు, లేదా ఒక మంచి అవకాశం మీ ముందు వస్తుంది. ఇది మీ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈ అనుభవం మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది, నేను ఒంటరిగా లేను అని. మీరు ఈ సహాయాన్ని గౌరవించాలి, కృతజ్ఞతతో స్వీకరించాలి. ఎందుకంటే ఇది దైవం మీకు ఇచ్చే ఆశీర్వాదం. ఈ సంకేతం మీకు ఒక స్పష్టమైన సందేశమిస్తుంది: మీ కష్టాలు ముగియబోతున్నాయి, మంచి రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని. ఈ 4 రోజుల్లో మీరు గమనించే ముఖ్యమైన మార్పుల్లో ఒకటి: ఇప్పటివరకు మీను ఇబ్బంది పెట్టిన ప్రతికూల పరిస్థితులు ధీరగా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పుగా కనిపించకపోవచ్చు, కాని చిన్న చిన్న మార్పుల రూపంలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఏ పని చేసినా అడ్డంకులు ఎదురయ్యేవి. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం వల్ల మీరు అలసిపోయి ఉండవచ్చు. కాని ఇప్పుడు అదే పనులు కొంచెం సులభంగా జరిగేలా అనిపిస్తుంది. మీరు ముందుకు వేసే ప్రతి అడుగులో కొంత సపోర్ట్ లభిస్తుంది. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా కొంత సైలెంట్ అవుతారు. మీ మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఇది మీలో ఒక కొత్త ధైర్యాన్ని కలిగిస్తుంది. మీరు మళ్లీ ప్రయత్నించడానికి సిద్ధమవుతారు. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు ఒక్కసారిగా పూర్తిగా పోవు, కాని అవి మీపై ఉన్న ప్రభావం తగ్గిపోతుంది. మీరు వాటిని హ్యాండిల్ చేయగలుగుతారు. ఇది ఒక పెద్ద మార్పు. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఈ మార్పు మీ సహనం వల్లే వచ్చింది. మీరు కష్టాలను భరించినందుకు ఇప్పుడు దైవం మీకు ఉపశమనమిస్తోంది. మీరు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచి పరిస్థితులు మొదలయ్యాక కొందరు అలసత్వం ప్రదర్శిస్తారు, కాని మీరు అదే క్రమశిక్షణను కొనసాగించాలి. అప్పుడు మాత్రమే ఈ మార్పు శాశ్వతంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే అత్యంత శుభమైన సంకేతం మీ జీవితంలో బంగారు కాలం ప్రారంభమవుతున్న సూచనలు కనిపించడం. ఇది ఒక్కసారిగా పెద్ద విజయంగా కనిపించకపోయినా ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టం ఫలితంగా మారుతుంది. మీరు పొందే చిన్న విజయాలు కూడా మీకు పెద్ద ఆనందాన్నిస్తాయి. మీ ఆలోచనలు క్లియర్గా మారుతాయి. మీరు ఏం చెయ్యాలి, ఎటు వెళ్లాలి అనే దానిపై స్పష్టత వస్తుంది. ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. మీరు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడానికి మంచి అవకాశాలుంటాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతుంది. మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు దగ్గరవుతారు. మీను అడ్డుకునే పరిస్థితులు తగ్గిపోతాయి. ఇది నిజంగా ఒక కొత్త ప్రారంభం. మీరు గతాన్ని మరిచి కొత్త ఆశతో ముందుకు సాగాలి. ఈ బంగారు కాలాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది.
ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితం లోపల మీరు అర్థం చేసుకునే దశలో ఉంటారు. మీరు మీలో ఉన్న మంచి గుణాలను కూడా లోపాలను కూడా గమనించడం ప్రారంభిస్తారు. మీ మంచి గుణాలు మీరు సహనం కలిగి ఉండటం, ఇతరులను అర్థం చేసుకోవడం, సహాయం చేయడం. మీరు ఎవరినీ బాధపెట్టాలని అనుకోరు. మీరు నిజాయితీగా జీవించాలనుకుంటారు. కానీ కొన్ని లోపాలు కూడా మీలో ఉంటాయి. కొన్నిసార్లు మీరు చాలా సున్నితంగా స్పందిస్తారు. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకుంటారు. ఈ కారణంగా మీరు కొన్నిసార్లు బాధపడతారు. మీరు మీ విలువను ఇతరుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయించుకుంటారు. ఇది మీకు నష్టమే. ఈ సమయంలో మీరు మీలో మార్పు తీసుకురావాలి. మీరు మీ మీద నమ్మకం పెంచుకోవాలి. ఇతరులు ఏమనుకుంటారో కాకుండా మీరు ఏమనుకుంటున్నారో అదే ముఖ్యం. మీ వ్యక్తిగత జీవితం లోపల మీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కొన్ని సంబంధాలను దూరం పెట్టాల్సి రావచ్చు. ఇది మొదట కష్టమనిపించినా మీ మంచికే అవుతుంది. మీరు మీ జీవితాన్ని మీరు నియంత్రించాలి. మీరు మీకు ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే మీరు నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. మీ భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటలను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు కూడా వారి ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని కమ్యూనికేషన్. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా వారి మాటలను కూడా శ్రద్ధగా వినాలి. మీరు కోపంతో స్పందిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. మీరు శాంతంగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కొన్నిసార్లు మీరు మీ ఈగోను పక్కన పెట్టాలి. నేను సరైనవాడిని అని నిరూపించుకోవడం కంటే సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యమైనది. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, అది ఒక బాధ్యత. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. ఈ సమయంలో మీరు ఒక చిన్న ప్రయత్నం చేస్తే మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. మీరు కలిసి గడిపే సమయాన్ని పెంచండి. ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోండి. వివాహితులకు ఈ 4 రోజులు కొంత సవాలుగా అనిపించవచ్చు. ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే అవకాశముంది. మీరు లేదా మీ భాగస్వామి కొంత ఒత్తిడిలో ఉండవచ్చు. ఆ ఒత్తిడి కారణంగా మాటలు కఠినంగా మారవచ్చు. ఇది సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. మీరు కోపంతో మాట్లాడితే అది గాయాన్ని మిగులుస్తుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి పరిస్థితిని, వారి భావాలను గౌరవించాలి. మీరు కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. నేను, నీవు అనే భావన కాకుండా మనము అనే భావనతో ఆలోచించాలి. మీరు కలిసి కూర్చొని మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీరు ఒకరికొకరు సపోర్ట్ ఇస్తే ఈ కష్టకాలం కూడా సులభంగా గడిచిపోతుంది. ఈ సమయంలో ప్రేమ, సహనం, అర్థం చేసుకోవడం ఈ 3 ముఖ్యమైనవి. మీరు ఇవి పాటిస్తే మీ వివాహ జీవితం మరింత బలంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో తులారాశి విద్యార్థులకు మానసికంగా కొంత ఒత్తిడి అనిపించే అవకాశముంది. చదవాలి అనే భావన ఉన్నప్పటికీ దానిపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారుతుంది. మీరు పుస్తకం ముందు కూర్చున్నా మనస్సు వేరే విషయాల వైపు వెళ్ళిపోతుంది. ఇది మీలో అసహనాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, కాన్సంట్రేషన్ తగ్గడం అనేది తాత్కాలికం. మీరు మీ మనసును బలవంతంగా కట్టిపడేయడానికి ప్రయత్నించకండి. చిన్న చిన్న టైం బ్లాక్స్లో చదవడం ప్రారంభించండి. 25-30 నిమిషాలు చదివి కొంత విరామం తీసుకుని మళ్లీ కొనసాగించండి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ముఖ్యమైన సమయం. మీరు ఇప్పటివరకు చదివిన విషయాలను రివైజ్ చేయడం ప్రారంభించాలి. కొత్తగా చాలా విషయాలు నేర్చుకోవడం కంటే ఇప్పటికే నేర్చుకున్న వాటిని బలపరచడం ముఖ్యం. కొంతమంది విద్యార్థులు తమ సామర్థ్యంపై సందేహపడవచ్చు. నేను చెయ్యగలనా అనే ప్రశ్న వస్తుంది. ఈ ఆలోచనలను మీరు దూరం పెట్టాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు. తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఈ సమయంలో కొంత పెరగవచ్చు. వారు మీపై ఆశలు పెట్టుకుంటారు. కాని మీరు ఆ ఒత్తిడిని భయంగా కాకుండా ప్రేరణగా తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు క్రమశిక్షణగా ఉంటే తరువాత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చదువులో ఒక స్థిరత్వాన్ని సాధిస్తారు. ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. ఉద్యోగస్తులకు ఈ కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పనికి సమయం తక్కువగా అనిపిస్తుంది. పై అధికారుల నుండి ప్రెషర్ రావచ్చు. మీరు చేసిన పనిలో చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పని మీద పూర్తి దృష్టి పెట్టాలి. మీరు చేసే ప్రతి పని డబుల్ చెక్ చేయాలి. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా మీ ఇమేజ్పై ప్రభావం చూపుతుంది.
కొంతమంది సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు మీ మాటను నెమ్మదిగా స్పష్టంగా చెప్పాలి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్లో పడకండి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇది కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. తొందరపడి నిర్ణయం తీసుకుంటే తరువాత పశ్చాత్తాపం కలగవచ్చు. వ్యాపారులకు ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలనిస్తాయి. మొదట కొంత నష్టం లేదా ఆలస్యం అనిపించవచ్చు, కానీ చివరకు పరిస్థితి కొంత మెరుగవుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మీరు పూర్తిగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కస్టమర్లతో మంచి సంబంధం కొనసాగించడం ముఖ్యం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే మీ వ్యాపారం మెల్లగా ఎదుగుతుంది. ఆర్థిక వృద్ధి మరియు డబ్బు ప్రవాహం. ఈ కాలంలో ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తరువాత డబ్బు ప్రవాహం కొంచెం మెరుగవుతుంది. మీరు ఊహించని చోట నుండి ఆదాయం రావచ్చు. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితంగా ఇప్పుడు చిన్న చిన్న లాభాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది మీలో ఒక కొత్త ఆశను కలిగిస్తుంది. మీరు ఈ సమయంలో డబ్బును ఎలా నిర్వహిస్తారో చాలా ముఖ్యం. మీరు సంపాదించినంత డబ్బు ఖర్చు చేస్తే మళ్లీ ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు సేవింగ్స్పై దృష్టి పెట్టాలి. చిన్న మొత్తాలు అయినా సేవ్ చేయడం ప్రారంభించండి. ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది పెట్టుబడులు పెట్టాలని అనుకోవచ్చు, కానీ మీరు రిస్క్ తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించాలి. సురక్షితమైన మార్గాలను ఎంచుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా ఒక కొత్త అవగాహనను పొందుతారు. మీరు డబ్బు విలువను బాగా అర్థం చేసుకుంటారు. ఇది మీ భవిష్యత్తులో పెద్ద ఆర్థిక స్థిరత్వానికి కారణమవుతుంది. మీరు క్రమంగా ఎదుగుతారు. పరిహారాలు, రెమెడీస్. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే మీకు మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే శుభ్రంగా స్నానం చేసి దేవుని స్మరణ చెయ్యండి. మీకు ఇష్టమైన దేవుని ముందు దీపం వెలిగించండి. ఇది మీ మనసుకు శాంతినిస్తుంది. ఓం నమఃశివాయ మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రం మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం మంచిది. పసుపు, కుంకుమతో పూజ చేసి చిన్న నైవేద్యం సమర్పించండి. మంగళవారం రోజున హనుమానాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం మీకు ధైర్యాన్నిస్తుంది. పేదవారికి ఆహారం లేదా దుస్తులు దానం చేయడం కూడా చాలా శుభప్రదం. ఇది మీకు పుణ్యాన్నిస్తుంది. మీరు ఈ పరిహారాలను నిజమైన భక్తితో చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు మెల్లగా తగ్గిపోతాయి. ముగింపు. దేవీ పార్వతీ మంత్రం, భవిష్యత్తు మార్పు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కీలక దశ. మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టం, ప్రతి బాధ, ఇవన్నీ నిన్ను ఒక మంచి భవిష్యత్తు వైపు తీసుకెళ్తున్నాయి. మీరు ఇప్పుడే చూస్తున్న చీకటి త్వరలో వెలుగులోకి మారబోతోంది. మీరు కొంచెం సహనం చూపిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. దైవం నిన్ను పరీక్షిస్తున్నాడు, కాని అదే దైవం మీకు మంచి రోజులను కూడా ఇవ్వబోతున్నాడు. మీరు మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీరు మీలో నమ్మకం పెంచుకోండి. మీరు బలంగా ఉండండి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు మీరు సమాధానం కనుగొనగలుగుతారు. మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంది. మీరు త్వరలో ఆనందం, శాంతి, సంతోషం అనుభవిస్తారు. దేవీ పార్వతీ ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మంత్రం. ఓం హ్రీం దుం దుర్గాయై నమః. మీ జీవితంలో కొత్త ప్రారంభమవ్వాలి. మీ కష్టాలన్నీ తొలగి సంతోషం మీ జీవితాన్ని నింపాలి. ఇంతవరకు వీడియోను చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ వీడియో ద్వారా కొంతైనా స్పష్టత, ధైర్యం, ఆశ పొందారని నేను ఆశిస్తున్నాను. తులారాశివారికి ఈ 4 రోజులు కొంత పరీక్షలా ఉన్నప్పటికీ అదే సమయంలో మంచి మార్పులకు ప్రారంభం కూడా అవుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక మాట: కష్టం వచ్చినప్పుడు భయపడకండి. అది మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. మీరు సహనం, విశ్వాసం కోల్పోకపోతే మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఇంకా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ భక్తి, మీ విశ్వాసం మీ జీవితాన్ని మార్చగలదు. చాలామంది వీడియోను చివరి వరకు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఈ వీడియోను ఎంతో శ్రద్ధగా తయారు చేస్తున్నాం. మళ్ళీ కలుద్దాం ఇంకో ఆసక్తికరమైన వీడియోతో. అప్పటి వరకు మీకు శుభం కలగాలి,
మీ కుటుంబం సంతోషంగా ఉండాలి.